యేసయ్య ఎక్కిన గాడిదకు కూడా ఒక రాజుకి ఇచ్చే విలువ ఇచ్చారు. యేసయ్య ఎక్కి గాడిద నడుచుకుంటూ వస్తూ ఉంటే దానికి కాళ్ళ కింద పట్టు వస్త్రాలు వేశారు. ఏ రోజు కూడా దాన్ని మనుషుల్లోకి కూడా రానివ్వాలి. మనుషుల్లోకి వస్తే కర్రలు పెట్టి బాధేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు తన మీదకి ఎక్కాడో, యేసు ప్రభు ఎప్పుడైతే తనతో ఉన్నాడో, యేసు ప్రభుని ఎప్పుడైతే తను అంగీకరించి తన పైన కూర్చోబెట్టిందో, వెంటనే తనకున్న విలువ మారిపోయింది. తన కాళ్ళ కింద పట్టు వస్త్రాలు వేశారు. పూలు జల్లుతూ ఉన్నారు. రాజభోగం, ఒక రాజు వెళ్తుంటే ఎలా రాజ మర్యాదలు జరుగుతాయో, ఆ గాడిదకు కూడా సకల మర్యాదలు యేసయ్య ఉన్నంత చూపు జరిగింది. ఈ గాడిద అనుకుందంట, యేసు ప్రభు దిగిన తర్వాత తోటి గాడిదతో అందంట, నేను మీలాంటి గాడిదని కాదు, మీలాంటి అడ్డగాడిదని కాదు, నేను స్పెషల్ గాడిదనే. నేను నిన్న యెరూషలేము వీధుల్లో వెళ్తుంటే నాకు పట్టు వస్త్రాలు వేశారు, పువ్వులు వేశారు. నన్ను ఒక రాజులాగా చూస్తున్నారంటే చుట్టూ ఉన్న గాడిదలు అబ్బే ఏ గాడిద నమ్మలేదంట. సరే రండి, నాతో పాటు రండి, ఈరోజు చూపిస్తానని చెప్పి ఆ గాడిదలన్నిటిని తీసుకుని బయలుదేరిందంట. యెరూషలేము వీధుల్లోకి వచ్చిందంట. యేసు ప్రభు ఎక్కి ఉన్నప్పుడు ఏ వీధుల్లో అయితే తిరిగిందో ఆ వీధుల్లోకి ఎంటర్ అయిందంట. ఎవరు తను పట్టించుకోవట్లేదంట. ఏంటో నిన్న బాగా పట్టించుకున్నారు, ఇప్పుడు పట్టించుకోవట్లేదని ఇంకొక మలుపులోకి వెళ్ళిందంట. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదంట. చుట్టూ ఉన్న తోటి గాడిదలేమో నవ్వుతున్నాయంట. ఇలా కాదని ఒక్కొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే పొగిడారో, ఎవరైతే తనకు పట్టు వస్త్రాలు వేసారో, ఎవరైతే తన మీద పూలు చల్లారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడింది. ఒకవేళ గుర్తుపట్టట్లేదేమో, చూడలేదేమో. ఈ గాడిద ఎప్పుడైతే అడ్డంగా నిలబడిందో జనాలకి మళ్ళీ కర్రలు తీసుకుని బాధ అవతల పెట్టారు. యేసయ్య ఉన్నంతసేపు నీకున్న విలువ వేరే. యేసయ్య ఉన్నంతసేపు నీకు విలువ వేరు. యేసయ్య నీ నుంచి వేరైతే, యేసయ్య నీలో నుంచి దిగి వెళ్ళిపోతే, యేసయ్య నీ నుండి పక్కకి వెళ్ళిపోతే, యేసయ్య దూరంగా వెళ్ళిపోతే నిన్ను ఎవరూ పట్టించుకోరు. పట్టించుకోపోగా నిన్ను తరిమి కొడతారు, నిన్ను అసహించుకుంటారు. ఈ గాడిద కూడా ఒక రోజు ముందు రాజమర్యాదలు చేసిన వాళ్ళంతా తర్వాత రోజు యేసయ్య దిగేసరికి అందరూ అసహించుకున్నారు. మనం యేసయ్య ఎక్కిన గాడిదలాగా ఉండాలి. యేసయ్య ఎక్కిన గాడిదలాగా మనం ఉండాలి.